దాడిని నేను స్టేట్ ఎస్ఎస్సీ సెక్రటరీగా, కంచిచర్ల జెడ్పీటీసీ సభ్యులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. ఈ అరాచక పాలన భాగంలోనే హిందూపురంలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం చాలా దురదృష్టకరం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మీరు చేయాల్సిన పరిపాలన సూపర్ సిక్స్లే కానీ, ఒకవైపున రైతులు అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడి ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నారు, వాటిని మీరు ఆపాల్సిన అవసరం ఉంది. వైద్యం ఒకవైపు వికటించి హాస్పిటల్లో చిన్నపిల్లలు వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో ఏజీఎంలో చేరిన పరిస్థితి ఉంది. మీరు ఈ పరిస్థితిలో రౌడీ రాజ్యం, రెడ్ బుక్ రాజ్యం నడుపుకుంటా పరిపాలన గాలికి వదిలేశారు. చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలు సీనియర్ లీడర్ అయ్యిండి వాళ్ళ కుమారుడికి బాధ్యత అప్పచెప్పి మరి ఆయన మాత్రం హెలికాప్టర్లో హైదరాబాద్కి, విజయవాడకు తిరుగుతున్నారు. కాబట్టి ఈ పరిపాలన వెంటనే ప్రజల పరిపాలన చేయాలి. మీరు రౌడీ పరిపాలన చేయకుండా మరి దీన్ని ఏదైతే జరిగిందో అనంతపురంలో జరిగిన ఆఫీస్ జరిగిందో, హిందూపురం బాలకృష్ణ గారి కాన్సెన్సీలో జరిగిందో అది తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటాం.